వాళ్ళకి ఆనందం అండి, అవునా కాదా? యేసయ్యే వచ్చారు స్వయాన్ని, ఇంక అంతకన్నా ఏం కావాలి? కొంతమంది చాలా సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉండి సర్ప్రైజ్గా ఇంటికి వస్తారు. అవి ఇంటికి వచ్చినప్పుడు క్యాప్చర్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అమ్మకి తెలియకుండా, భార్యకి చెప్పకుండా. ఏదో దేశంలో లేకపోతే ఆర్మీలో సర్వ్ చేసే వాళ్ళు సైలెంట్గా సర్ప్రైజ్గా ఇంటికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు సడన్గా ఇంటికి రాగానే ఇంకా కుటుంబీకుల యొక్క ఆనందము తట్టుకోలేరండి. ఒక ఏమంటారంటే బర్స్ట్ ఆఫ్ జాయ్ అండ్ ఎక్సైట్మెంట్, తట్టుకోలేనంత ఆనందం, సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎక్స్పెక్ట్ చేయలే, సడన్గా ఆయన వారి మధ్యలో ప్రత్యక్షం అవ్వగానే హీ గేవ్ దెమ్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. యేసయ్య నువ్వు ఉన్నావు, ఇంకేం కావాలి మాకు? నువ్వు తిరిగి లేచావని మాకు నిన్ను నువ్వు కనుపరుచుకున్నావు, ఇంకా మాకు వీ హ్యావ్ ఇనఫ్ కాన్ఫిడెన్స్, మాకు ఇంకా ధైర్యం ఉందయ్యా, నువ్వు ఉన్నావు. ఇదిగో మృతుడనైతిని కానీ యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. నువ్వు చెప్పిన మాట ఏది అబద్ధం కాదు, నువ్వు ఏ మాట ఇచ్చావో అది నెరవేర్చావని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన రెండో బహుమానం ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. మూడవదిగా మనం చూసినట్లయితే